హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీ అందరూ బాగున్నారు, అలాగే మీ అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేనైతే ఇది కాకరకాయ కర్రీ ఉండేనండి, చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఈ కాకరకాయ కూర అంటే అసలు ఇష్టం ఉండదండి. ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా తినలేదు, ఒకసారి ఎప్పుడో నేను చిన్నప్పుడు తిన్నాను, స్కూల్కి వెళ్ళేటప్పుడు. అసలు ఆ తర్వాత నేను ఎప్పుడు వచ్చి ఎవరింట్లో కానీ తినలేదు కాకరకాయ కూర. ఎవరైనా వండుకున్నా కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. కాకరకాయలు కూడా ఒకసారి కూడా నోట్లో పెట్టుకొని తినలేదండి. నేను చేదుగా ఉంటుందని అంటారు అందరూ. నాకు తిరుపతి కూడా కాదు ఎప్పుడు కాకరకాయ. కాకపోతే నేను వేరే కాకరకాయ ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, చిన్నగా ఉంటుంది కాకరకాయ, అది పెద్ద చేదు అనిపించదు. అది మాత్రం ఆ కాకరకాయ అంటారు కదా, ఇది మాత్రమే నేను తిన్నానండి. చాలాసార్లు వండుకొని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇదైతే నాకు పెద్ద చేదుగా ఉంటుంది కదా, ఒకసారి కూడా నేను టచ్ చేయలేదు, నేను ఉండలేదండి ఒకసారి కూడా. నేను ఇదే ఫస్ట్ టైం ఉండాను, అది కూడా యూట్యూబ్లో చూసి అయితే ఉండానండి. ప్రాసెస్ అంతా చూసి ఇదైతే చేదు ఉండదని అన్నారని ఒకసారి ట్రై చేద్దాం, ఎలాగుంటుందో చూద్దాం, ఒకసారి చేస్తే బాగుంటాయి కానీ నెక్స్ట్ టైం కూడా ఉండదామని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయ్యి ఇలాగైతే నేను కాకరకాయ కర్రీ అయితే ఉండాను. మా ఆయనగారు అయితే ఆ రోజు లేరు కదా, మా ఆయనగారు కూడా ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా కాకరకాయ తినలేదండి అతను. నేను ఒకసారి తిన్నా, మా ఆయనగారు అసలు ఒకసారి కూడా తినలేదండి, కాకరకాయ ఇష్టం ఉండదండి అతను కూడా. ఆ రోజు కర్రీ ఇంకా బాగానే పూలు చూసి చేయడం టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి. మా హద్వితలు కూడా నేను తినిపించానండి. ఈ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి చూసి, ఈజీగా అయితే ఉందండి. నాకైతే కాకరకాయ ఉండడం రాదానికి నాకే చాలా బాగా అయితే కుదిరిందని. కాకరకాయ పులుసు అండి, ఇది చాలా టేస్ట్గా అయితే వచ్చింది, చేతి కొంచెం కూడా లేదండి. ఇదైతే మా ఫ్రెండ్స్కి చాలామంది కాకరకాయ అంటే ఇష్టం అంటారు. నాకైతే మాత్రం నిజంగా ఫస్ట్లో అయితే ఇష్టమే ఉండేది కదండి. ఇప్పుడు ఖచ్చితంగా నెలకు 2 సార్లు తెచ్చుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే టేస్ట్ మాత్రం బాగానే ఉందండి. నేను ఇంకోసారి ఫ్రై కూడా చేయాలి, కాకరకాయ ఉల్లికారం అంట, అది కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఎందుకంటే అది అలా చేసినా కూడా బాగుంటుంది అంటున్నారు అందరూ. ఒకసారి ఆ విధంగా కూడా నేను ట్రై చేసి చూస్తానండి, చేదు ఉంటుంది ఉండదు. 2 కాకరకాయలు అయితే ఉంచుకున్నాను, ఇంకా నేను 2 ఒక్కదానికే నేను వండుకొని ఏం చేసుకుంటానని చెప్పేసి 2 అయితే పక్కన పెట్టి ఆ రెండిట్లో కాకరకాయ ఉల్లికారం చేస్తాను. ఎలాగుందో చేసి చెప్తానండి, వీడియో పెడతాను. అదైతే లాంగ్ వీడియో తీను, షార్ట్ వీడియో కింద తీసి పెడతానండి. ఇప్పుడు కాదు, 2-3 రోజులు పోయాక పెడతానండి. ఎందుకంటే నాకు కూరగాయలు ఉన్నాయి ఇంకా, అవన్నీ అయిపోయాక అప్పుడైతే అది వండుతానండి. నేనైతే చిన్న చిన్న ముక్కలు కోసుకొని కర్రీ అయితే వండుకోమని చాలా బాగా అయితే వచ్చింది, పోపు పెట్టేసి చేయమన్నమాట అండి. మీరు ఈ ప్రాసెస్ అంతా చూడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా అయితే వచ్చింది. కాకరకాయ ఇష్టం లేని కూడా తింటారండి. నాకైతే నిజంగా ఫస్ట్ టైం తినడం వల్ల నాకైతే కాకరకాయ అంటే అసలు ఇష్టం ఉండదండి బాబు. అసలు ఎందుకో ఆ రోజు తెచ్చే కదా పడేయడం ఎందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం, 4-5 వీడియోస్ చూశాను, అందులో నాకు బాగా కుదిరింది ఒకటి ఉంటే దాన్ని బట్టి నేను చేస్తాను అనమాట. చాలా టేస్ట్ అయితే బాగా వచ్చింది అనమాట. టేస్ట్ అంటే కాకరకాయ అసలు చేదనది లేదు కొంచెం కూడా అండి, పులుసు బాగా పట్టింది దానికి. మా హద్వితలు కూడా తిందంటే మీరు నమ్ముతారా, మా హద్వితలు కూడా తిందండి ఆ రోజైతే కాకరకాయ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎంతమందికి ఇష్టం కాకరకాయ అంటే. చాలామంది అయితే తింటామంటారు కాకరకాయ. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి, కాకరకాయ తినడం వల్ల మంచిది. షుగర్ పేషెంట్ గట్ట ఉంటే మంచిదండి హెల్త్కి. అలా షుగర్ ఉన్న వాళ్ళు గట్ట తింటారు, మనకు తెలదు కానీ అసలు కాకరకాయ బోల్ మంది తింటారు, కానీ నాకు అసలు నిజంగా కాకరకాయ తిన్న వాళ్ళు కూడా ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాకరకాయ చేదు వాళ్ళు కొంతమంది తినరు, కాకపోతే ఇలా చేసుకొని తింటే ఎవరైనా తినొచ్చు అనమాట. మామూలు కర్రీ లాగా ఉంది, చేదంటే కొంచెం కూడా లేదన్నమాట. నాకు తెలిసి పొట్టుగా కాకరకాయలు ఉంటాయండి, అవి మాత్రం చేదుగా ఉంటాయి అనుకుంటున్నాను. ఈ పొడుగు కాకరకాయలు పెద్ద చేదు ఉండదు, కానీ ఆ పొట్టు కాకరకాయలు చాలా చేదు ఉండేది. ఎందుకంటే మా ఊళ్ళో అవి బాగుండేవి మాట చిన్నప్పుడు అండి. అవి విపరీతమైన చేదు ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. ఆ కాకరకాయ కొంచెం కూడా చేదు ఉండదు, అది ఉండే విధంగా చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. చాలామంది అయితే కాకరకాయలు ఇష్టమైన వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను. నాకులాగా కొంతమంది మాత్రం ఇష్టం లేని వాళ్ళు అయితే ఉంటారు అనుకుంటున్నాను. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉండకపోవడం వల్ల, ఇంకెక్కడ తినకపోవడం వల్ల నాకు కాకరకాయ పెద్ద ఇంట్రెస్ట్ అనిపించేది కాదు, ఎప్పుడు వండుకోవాలనిపించేది కాదు నాకు. ఇదిగో కొంచెం చింతపండు అయితే లాస్ట్ని అయితే వేసానండి, చిన్న బెల్లం ముక్క కూడా వేసి లాస్ట్ని అయితే బాగా ఒక శనగపిండి వేస్తే కొంచెం చిక్కగా ఉంటుంది అన్నారు అందులో. అందుకని కొంచెం శనగపిండి వేసి వాటర్లో వేసి కలిపేసి పులుసులో అయితే వేసానండి. టేస్ట్ చిక్కగా ఉంది, కొంచెం కొంచెం లైట్గా తీపిగా ఉంది, చేదు మాత్రం లేదు, పులుపులుగా బాగుందండి పులుసు వచ్చేసి. మీరు కూడా ఈ ప్రాసెస్ ఒకసారి చూసి ట్రై చేయండి. నాకైతే కాకరకాయ అయితే ఇష్టం ఉండదు, కానీ నాకు నచ్చిందంటే ఇష్టమైన వాళ్ళకి ఇంకా నచ్చింది. నేనైతే పెద్ద వచ్చిన వంటలకి నేను కాదండి, ఏదైతే అలా చూసి చేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం నేను వంటలన్నీ ఫోన్లో ఎక్కువ చూస్తాను, లేదంటే నేను ఆల్రెడీ వచ్చిన వంటలు పెళ్లి కాకముందు అయితే నాకు పెద్ద వంటలు వచ్చి కాదు. నేను మొత్తం వంటలు అయితే నేను నేర్చుకున్నానండి. మామూలు కర్రీస్ అన్నీ నేను వండేస్తాను, కానీ ఇలా కొత్త కొత్త వంటలు అయితే ఇలా కాకరకాయ కర్రీ ఎప్పుడు ఉండలేదు కాబట్టి ఇలా ఫోన్లో చూసి చేసుకున్నాను అనమాట, చేదు రాకుండా ఉండాలని. నేను పెట్టే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ గంట టచ్ చేయండి, ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ పెడతాను. బాయ్ బాయ్. హాయ్ అండి, హాయ్ అండి. ఫస్ట్ టైం అయితే నేను మా ఇంట్లో అయితే కాకరకాయ కర్రీ వండాను. నా పెళ్లి కాకముందు కూడా ఎప్పుడు కాకరకాయ తినలేదు, ఒకసారి తిన్నాను, అది కూడా మా వదిన వండితే అది తిన్నానండి నేను. ఇది ఇప్పుడు వచ్చి మా ఇంట్లో అసలు నాకు ఒక్కసారి కూడా కాకరకాయ వండారు. ఈ రోజు మా ఆయన గారు అనుకోకుండా కాకరకాయ తెచ్చారు. నేనైతే యూట్యూబ్లో చూసి కర్రీ అయితే ట్రై చేసి చాలా బాగా అయితే వచ్చిందండి. నేను బయట కానీ ఎక్కడికైనా ఎప్పుడు కాకరకాయ తినలేదు, మా ఇంట్లో కూడా నేను ఎప్పుడు ఉండలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను కాకరకాయ తిన్నాము, చూసి అలాగని చెప్తాను టేస్ట్ అండి. చేదు ఉంటుంది అంటున్నారు అన్నారు అతను, నేను యూట్యూబ్ ఉందని చెప్తా. కాకర ముక్క నిజం చెప్పడం కొంచెం కూడా చేదు లేదండి,
నేను కాకరకాయ